నేను 'త్రిబుల్ ఆర్' సినిమా గురించి మాట్లాడకుండా నేను ఇంటర్వ్యూని పూర్తి చేయలేను. అది అసంపూర్తి అవుతది. అసంపూర్తి అవుద్ది. హ్మ్. ఆ పాట మీరు రాస్తున్నప్పుడు, ఆ సందర్భం మీకేం జెప్పారు? రాజమౌళి గారు పిలిచారు. హ్మ్. విజయేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. కీరవాణి గారు ఉన్నారు. రాజమౌళి గారు, రాఘవేంద్రరావు గారు, దాసనారాయణరావు గారు కలిపితే తయారైన ఒక అత్యంత మేధోవంతమైన సున్నిత హృదయంతో కలిసినటువంటి క్యారెక్టర్ రాజమౌళి గారిది. హ్మ్. ఫస్ట్ ఇది నేను జెప్పాలి. హ్మ్. ఎక్కడ హృదయాన్ని నొప్పించేటువంటి చూపు కూడా ఉండదు. ఎక్కడ మనల్ని తగ్గిస్తున్నాడు అన్నట్టుగా మనకు అసలు ఆలోచన గూడా రాదు. హ్మ్. సమానంగా వాళ్ళ తండ్రి గారిని ఎట్లా గౌరవించి కూర్చోబెడతారో అలా ఆయనకంటే వయసులో పెద్దోన్నే గదా! సార్. కూర్చోబెట్టినారు. గౌరవ విషయం లోపల రాజమౌళి గారు గాని, విజేంద్ర ప్రసాద్ గారు గాని, కీరవాణి గారు గాని వాళ్ళ యొక్క ఆ సంస్కారం శ్లాఘనీయం. హ్మ్. పిలిచారు. కానీ రాజమౌళి గారు చాలా ప్రతిభావంతుడు. ఏది చెప్పడు. హ్మ్. ఈవెన్ 'రామ్ చరణ్' కొడతాడని గూడా చెప్పలేదు రాజా. అవునా? ఆ! ఆ! ఆయన చేసే చమత్కారం చూడు. ఇంగ్లీషోళ్ళు కొడతారు. హ్మ్. ఈయన నేను తల వంచనంటాడు. పూర్తిగా ఎన్టీఆర్ పాటనే జెప్పారు. ఆ! ఈ 'భీమ్' పాటే. ఇంగ్లీషు వాళ్ళు కొడుతున్నారు. ఆ! నేను చచ్చినా లొంగనంటున్నాడు. ఆ! ఏం రాస్తావు అన్నాడు. హ్మ్. డిస్కషన్ అయింది. డైరెక్టర్ ఆఫ్ పాయింట్‌లో రాయాలా? లేకపోతే ఇంకో విధంగా రాయాలా? అని అన్నప్పుడు, ఇది డైరెక్టర్ ఆఫ్ పాయింట్ మీద రాయాలి గదా! అన్నాడు. నేనొక చిన్న మార్పు చెప్పిన. ఆయన లిప్ ద్వారానే వస్తే ఎట్లా ఉంటది అన్నాను. హ్మ్. అంటే స్వోత్కర్ష అవుతదేమో అన్నాడు. నేను వీరుడిని అంతే గదా! నేను లొంగను. నాది ఎవరెస్ట్ లాంటి శిఖరం, శిరస్సు అట్లా వస్తే స్వోత్కర్ష అవుద్దండి. నేను రాసినాక చూడండి, అందులో స్వోత్కర్ష ఉండదు. బలిదానం ఉంటదని జెప్పా.